సమంత గారి గురించి ఒక సీక్రెట్ ఉంది. అది ఎంతమందికి తెలుసు అంటే సమంత గారు ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్నమాట. తొందరలోనే అమ్మ కాబోతున్నారు. రాజ్ నిడిమోర్ గారు, సమంత గారు తొందరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఒక బేబీ బాయ్కి కానీ బేబీ గర్ల్కి కానీ వాళ్ళు జన్మనివ్వబోతున్నారు. ఈ వార్త మీలో ఎంతమందికి తెలుసు? అసలు ఇది నిజం అనుకుంటున్నారా అంటే చాలామందికి కూడా నమ్మరన్నమాట. బట్ రీసెంట్ టైంలో సమంత గారిని చూసిన తర్వాత చాలామందికి కూడా ఇదే డౌట్. మనందరికీ తెలుసు డిసెంబర్లో పెళ్ళయింది రాజ్ నిడిమోర్ గారికి, సమంత గారికి. సో అప్పటి నుంచి కొద్ది నెల సమయంలోనే మరి చాలామందికి ఐడియా ఉంటుంది. మనము రీసెంట్ టైంలో చూస్తూ ఉన్నాం. కొంతమంది సెలబ్రిటీ కపుల్స్ కావచ్చు, చాలామంది కూడా అంటే ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది ఆ విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్తోని కొంతమంది చిన్న చిన్న బుడ్డి చెప్పులు చూపిస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళే అంటే ప్రెగ్నెంట్ ఉన్నాము అని చెప్పేసి వాళ్ళే ఎక్స్పోజ్ చేసుకోవడం కానీ, ఈ విధంగా కొంతమంది సెలబ్రిటీ కపుల్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, చాలామంది కూడా మనకు ఈ మధ్య హింట్స్ ఇస్తూ ఉన్నారనమాట. మేము తొందరలో తల్లిదండ్రులకు కాబోతున్నాము అని చెప్పేసి. సో ఆ విధంగా సమంత గారు కూడా మనందరికీ ఒక చిన్న హింట్ ఇచ్చారు. బట్ ఎవ్వరు కూడా మీరు దాన్ని గమనించలేకపోతున్నారు అని చెప్పేసి ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఆ హింట్ ఏంటి? ఎవరికి కూడా కనిపించింది వీళ్ళకే కనిపించింది అని చెప్పేసి కొంతమంది ఆశ్చర్యపోతూ ఉన్నారు కూడా. అయితే మా ఇంటి బంగారం సినిమా, ఈ సినిమా అనేది చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. చాలా అద్భుతమైనటువంటి టాక్ వస్తుంది. కలెక్షన్స్ కూడా చాలా భారీ రేంజ్లో వస్తూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే విజయపథంలో ముందుకు దూసుకెళ్తూ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ అంతా కూడా మనకు తెలుసు ఎంత బాగా జరిగింది. సినిమా కూడా రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ కూడా వినిపిస్తుంది. అందులో సమంత గారి లుక్స్ అనేవి అందరికీ కూడా చాలా మంచి అట్రాక్టింగ్ అనమాట. చక్కగా శారీ కట్టుకొని సినిమా కంప్లీట్ త్రూఅవుట్ సినిమా కూడా చాలా బాగా అద్భుతంగా కనిపించారు సమంత గారు చాలా రోజుల తర్వాత. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడే అసలైన పాయింట్. అయితే ఈ సినిమా యొక్క ప్రమోషన్స్కి మనము సమంత గారిని చూసాం. ఏ ఒక్క ఈవెంట్కి వచ్చినా కూడా ఫుల్గా శారీ కట్టుకొని, సో ఎక్కడ కూడా గ్లామర్ షో చేయకుండా కంప్లీట్గా శారీ కట్టుకొని నిండుగా కట్టుకొని వచ్చిందనమాట. సో నార్మల్గా మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా సినిమాలో క్యారెక్టర్ ఉన్నంతసేపు కూడా క్యారెక్టర్లో ఉంటారు. కానీ ఈ విధంగా ఈవెంట్స్కి వచ్చినప్పుడు, ప్రమోషన్స్కి వచ్చినప్పుడు మాత్రం మోడర్న్గానే రెడీ అయ్యి వస్తూ ఉంటారు. సమంత గారు కూడా ఇంతకుముందు మనం చూసాం, ఏ సినిమాలో చేసినా కూడా సినిమా ఈవెంట్స్కి వచ్చినప్పుడు మాత్రం మోడర్న్గానే రెడీ అయ్యి వచ్చారు. కానీ మా ఇంటి బంగారు సినిమాకి ఏ ఈవెంట్కి వచ్చినా కూడా, ఏ ప్రమోషన్కి వచ్చినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇంత నిండుగా రెడీ అయ్యి వెళ్ళారనమాట. సో అక్కడే అందరికి కూడా డౌట్, అంటే ఎప్పుడు కూడా మోడర్న్గా వచ్చేటటువంటి సమంత గారు ఇప్పుడు ఏంటి ప్రతి ఒక్క ఈవెంట్కి కూడా స్టిల్ ఇప్పటికి నిండుగానే శారీ కట్టుకొని కనిపిస్తున్నారంటే తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అంటే ఎవరికి కూడా తెలియకుండా సీక్రెట్గా ఉంచడానికి ఆ విధంగా నిండుగా శారీ కట్టుకొని వస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మరి అది నిజమా అంటే దానికి మనము అవును అని చెప్పలేం. ఎందుకంటే ఆమె మైండ్లో ఏముందో మనకు తెలియదు కదా. ఎందుకంటే సినిమాలోని క్యారెక్టర్ ఆ విధంగా ఉంది, ఒక తెలుగింటి కోడల్లాగా ఉంది కాబట్టి ప్రమోషన్స్ కూడా అదే విధంగా రావాలనుకుందేమో. సో ఆ విధంగా కూడా శారీ కట్టుకుండొచ్చు. దానికే ప్రెగ్నెంట్ అయ్యింది అని చెప్పేసి మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. సో ఒకవేళ వాళ్ళు నిజంగానే ప్రెగ్నెంట్ అయితే ఏదో ఒక రకంగా మనకైతే చిన్న హింట్ అయితే ఇస్తారు. సో ఈ విధంగా శారీ కట్టుకుంది, నిండుగా కట్టుకుంది, అందుకోసం అని చెప్పేసి మేము ప్రెగ్నెంట్ అనుకుంటున్నామంటే అందులో అమాయకత్వం తప్ప నిజమైతే లేదన్నమాట. సో ఖచ్చితంగా సినిమాలోని క్యారెక్టర్కి ధీటుగానే తను శారీ కట్టుకొచ్చింది అని చెప్పేసి 90% పీపుల్ అయితే నమ్ముతున్నారు. ఈ 10% పీపుల్ మాత్రమే తను ప్రెగ్నెన్సీ వచ్చింది సమంత గారికి, తొందరలో తల్లి కాబోతుంది, అందుకోసం అని చెప్పేసి కవర్ చేసుకోవడానికి శారీ కట్టుకుంది నిండుగా అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మరి ఇందులో నిజం ఉందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.